ఫ్యామిలీ గొడవలపై మంచు మనోజ్ స్పందించారు. ఆస్తి కోసమో డబ్బు కోసమో పోరాటం చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు. ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తున్నానని, ఇది తన భార్య పిల్లల రక్షణకు సంబంధించిన విషయమన్నారు. తనను తొక్కేయడానికి తన భార్య పిల్లల అంశాన్ని తెస్తున్నారని మనోజ్ ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసుల దగ్గరకు వెళ్లి రక్షణ కోరినా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు అంటూ మనోజ్ ఆరోపించారు. ये बैग किसका है? ओए हटाइए भैया। नहीं सही ब्रदर प्लीज बस बस मैं मिले मैं दूर से भैया मैं समझ गए. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ పోరాటం చేయట్లేదు. ఎందుకంటే ఇది పోరాటం కూడా కాదు, ఇది ఆత్మగౌరవానికి సంబంధించింది, నా భార్య పిల్లల సేఫ్టీకి సంబంధించింది. ఇది నాతో ఒక మగాడిగా నాతో డైరెక్ట్గా వచ్చి నాతో ఏం చేసినా పర్వాలేదు. నా భార్య పేరు ఇంక్లూడ్ చేయడం, నన్ను తొక్కేదానికి నా 7 నెలల పాపని ఇంక్లూడ్ చేయడం, నా బిడ్డల ఇంట్లో ఉండగానే అలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు పోలీస్ దగ్గరికి నేను వెళ్ళి ప్రొటెక్షన్ అడిగాను. నేను మొన్న వచ్చి అడిగినప్పుడు మీకు అన్ని ఎవిడెన్స్లు ఇస్తాను, ఎస్ఐ గారు ఇక్కడి నుంచి వచ్చి నేను ఇస్తాను సార్ ప్రొటెక్షన్ చూపించాను. బౌన్సర్లు అందరూ అక్కడికి దాక్కున్నారని చూపించాను. అది కొంచెం చూసి ఓకే సార్ మీ ధైర్యంగా ఉండండి, మేము ఎక్కడికి వెళ్ళట్లేదని చెప్పి మాట్లాడి పారిపోయారు. ఇప్పుడు కానిస్టేబుల్స్ వచ్చి అందరూ నా మనుషులందరినీ భయపించి ఇప్పుడు వాళ్ళ పేర్లు తీసుకొని బెదరగొట్టి మా మనుషులు పంపించేసి వేరే బాడీ గార్డ్ లోపల పంపించున్నారు సార్. జరగదు కాదు సార్. ఫస్ట్ డిపార్ట్మెంట్ సైడ్ తీసుకుంటున్నారు. కంప్లైంట్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ అధికారం ఉంది? నా ప్రొటెక్ట్ చేసే మనుషులు పంపించేదానికి అధికారం ఉంది. ప్రపంచంలో నా అందరినీ కలుస్తాను సార్, బయలుదేరుతాను. నేను ఆస్తి కోసమో డబ్బు కోసమో ఈ అటు కుటుంబ తగాదాలపై మంచు విష్ణు కూడా స్పందించారు. ఏ ఇంట్లో అయినా అన్నదమ్ముల మధ్య గొడవలు సహజమని చెప్పారు. తమ ఇంట్లో చిన్న తగాదా జరుగుతోందని దాన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. ఫ్యామిలీ గొడవల వార్తలతో మంచు విష్ణు దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జల్పల్లి నివాసానికి వెళ్లారు. మోహన్ బాబు, విష్ణు ఒకే కారులో ఇంటికి వెళ్లారు. అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసేది అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసేది అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసేది అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసేది అంటే మామూలుగా గొడవలు అవుతున్నాయి కదా, దాని విషయం మీరు ఎట్లా భావిస్తారు? ఫ్యామిలీ ఇష్యూస్ ఇవన్నీ రిజాల్వ్ అవుతాయి. గురించి పెద్ద ఇష్యూ చేసేది మంచు ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కింది. ఇప్పటికే ఇంట్లో మంటలు అటు అంటే ఇటు ఎవరికి వాళ్ళు స్పందిస్తున్నారు. ఊహించని పరిణామాలు నిమిషానికో మలుపుతో అటు పోలీసుల ఫిర్యాదుకి ఇప్పటికే మంచు మనోజ్ చేశారు. చిన్న కొడుకు నుంచి రక్షణ కల్పించాలని మోహన్ బాబు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై విష్ణు కూడా స్పందించారు. మరిన్ని వివరాలు మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కొద్ది నిమిషాల క్రితమే మంచు మనోజ్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడాడు. అయితే డబ్బు కోసమో ఆస్తి కోసమో నా పోరాటం కాదు, ఆత్మగౌరవం కోసం తను పోరాటం చేస్తున్నానంటూ కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. పోలీసులు వన్ సైడ్ గా ప్రవర్తిస్తున్నారు, వన్ సైడ్ గా సపోర్ట్ చేస్తున్నారు. దాడి జరిగింది తనపైన అయితే తాను కంప్లైంట్ చేస్తే పోలీసులు అటువైపున వారు ఒకవైపే వాళ్ళకి అనుకూలంగా పనిచేస్తున్నారనేటువంటి అంశాన్ని మంచు మనోజ్ కొద్ది
నిమిషాల క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. మరోవైపు మంచు విష్ణు కూడా దుబాయ్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నారు. నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి మనం చూస్తున్నటువంటి ఫామ్ హౌస్ కి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం మోహన్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా భేటీ అవ్వడం జరిగింది. వారు కూడా ఈ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదంలో తలెత్తిన ఈ గొడవకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చిస్తున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. కొద్ది నిమిషాల క్రితమే మంచు మనోజ్ ఇంటి నుంచి కూడా వెళ్లిపోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి కొన్ని ఆధారాలు సమర్పిస్తానంటూ కూడా అతను వెళ్లిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. డబ్బు కోసం ఆస్తి కోసం పోరాటం చేయడం లేదు, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానంటూ కూడా ఒక కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు నా బిడ్డలు ఇంట్లో ఉండగా ఇలా చేయడం సరైనటువంటి అంశం కాదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ వ్యవహారంలో అంటే మంచు మనోజ్ పై దాడి జరిగిందనేది ముందుగా కంప్లైంట్ చేసింది మంచు మనోజ్. ఎందుకంటే తను నడవలేనటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్ కూడా రావడం జరిగింది. బంజారా హిల్స్ లోని రోడ్ నెంబర్ 12 లో టీఎక్స్ హాస్పిటల్ కు సంబంధించినటువంటి అక్కడ అడ్మిట్ అయ్యి అక్కడ అతను వైద్య చికిత్స చేయించుకున్న తర్వాత అక్కడ ఎమ్మెల్సీ పూర్తి చేసి నిన్న మంచు మనోజ్ కూడా కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అంటే మోహన్ బాబుకు అనుకూలంగా విష్ణుకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నారు. తన కంప్లైంట్ ను సరిగ్గా పట్టించుకోవడం లేదు. తన పైన విచక్షణారహితంగా 10 మంది గుండాలు దాడి చేశారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం మంచు మనోజ్ కూడా చెప్తున్నటువంటి మాట. కానీ మంచు మనోజ్ ఇచ్చినటువంటి కంప్లైంట్ లో మోహన్ బాబు కానీ విష్ణు పేరు కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు. కానీ మోహన్ బాబు అయితే మాత్రం నేరుగా మంచు మనోజ్ కావచ్చు, భూమా మౌనికారెడ్డి వీరిద్దరి పేర్లను కూడా స్పష్టంగా అందులో పేర్కొన్నాడు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉంది, తనకు సెక్యూరిటీ కల్పించాలి, మరోవైపు 75 ఏళ్ల సీనియర్ సిటిజన్ గా ఉన్నాను కాబట్టి తనకు భద్రత కావాలంటూ కూడా అతను రాసినటువంటి పిటిషన్లు కూడా స్పష్టంగా ఉంది. కానీ ఇదంతా చూసిన తర్వాత మంచు మనోజ్ అయితే మాత్రం కొద్ది నిమిషాల క్రితమే మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాము. మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసమే తాను పోరాటం చేస్తున్నాను, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానంటూ కూడా తను మాట్లాడినటువంటి సందర్భం కనపడుతుంది.